అలాగే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా అటు అన్నగారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ విపత్తులు వచ్చినా లేకపోతే తెలుగువారికి ఈ ప్రపంచంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి ఘనత. మరి గతంలో చూసాం, ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు ఆనాడు అధికారం లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా, వరదల్లో చిక్కుపోయిన వాళ్ళందరినీ కూడా మరి తీసుకొచ్చినటువంటి ఘనత. ఆ రోజు ఎంపీలను అక్కడ పెట్టి ఆ ఎంపీల ద్వారా అక్కడి నుంచి ఫ్లైట్లో ఎక్కించి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాగే మరి ఒరిస్సా తుఫాన్ వచ్చినప్పుడు అధికారంలో లేకపోయినా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం. కర్నూలులో వరదలు వచ్చినప్పుడు, అలాగే కృష్ణకు వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ మరి వారికి ఒక మనోధైర్యాన్ని ఇస్తూ వారికి కొంత సహాయం చేయటం ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం. దగ్గర 15 రోజులు అక్కడే ఉండి వాళ్ళందరినీ కూడా మరి అక్కడ సాధారణ స్థితి తీసుకొచ్చినటువంటి సందర్భం. తిత్లీ తుఫాన్ వచ్చిన ఇవన్నీ కూడా చేసినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీదే. ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములైన నారా లోకేష్ గారిని, వారి టీంని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, ఎవరు ప్రజల కోసం పనిచేస్తారు, ఎవరు మాటలు చెప్తారో మరి దానికి ఉదాహరణే నిన్న జరిగినటువంటి ఆ సహాయ సహకారాలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి సభని ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్, అది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చూసి తట్టుకోలేక ఈనాడన్నా ప్రజల దగ్గరకు వచ్చారా? ఈనాడన్నా అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఓపెన్గా వెళ్ళినటువంటి సందర్భం కూడా లేదు. పరదాలు అడ్డం పెట్టుకుని, బారికేట్లు అడ్డం పెట్టుకుని ప్రజలకు కనపడకుండా తిరిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల మధ్యన తిరుగుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కూటమి, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీకి కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా. ఇవాళ ఎరువుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర అవసరాలు గత సంవత్సరంలో మరి ఎరువుల వాడకం చూస్తే సెప్టెంబర్ 10కి 5.06 లక్షల టన్నులు, కానీ ఈరోజు 6.11 లక్షల టన్నులు ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చాం. ఇంకా రిక్వైర్మెంట్ ఉన్న సుమారుగా ఒక 80,000 టన్నుల రిక్వైర్మెంట్ ఉంది. ఆల్రెడీ కేంద్రం కూడా సపోర్ట్ చేసి ఇస్తున్నారు. కొన్ని అవగాహన లోపాల వల్ల అధికారులు ఆ ట్రాన్స్పోర్టేషన్లో వేరు ప్రాంతాల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి దీనివల్ల ఇబ్బంది వచ్చింది. రైతులే మరి అక్కడ అడ్వాన్స్గానే మనం ఈరోజు ఉపయోగించుకున్నారు ఎరువులు. ఇంత అడ్వాన్స్గా కూడా ఇచ్చింది ఒక కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కేంద్రం కానీ రాష్ట్రం కానీ అడిగిన వెంటనే కేంద్రం సపోర్ట్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు స్పందించి ఇమీడియట్గా అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏంటని చెప్పి కూడా సరిచేస్తే, మీరు ఇవాళ ప్రతిదీ రెచ్చగొట్టే కార్యక్రమం ఏదో వంకతో ప్రజల్లోకి వచ్చి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇవాళ 45 కేజీల బస్తా 250 రూపాయలకి ఇవాళ మనం ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో 1900 రూపాయలు సబ్సిడీ రూపేణా కేంద్రం భరిస్తుంది. ఇవాళ మనం ఏంటంటే ఎక్కువగా యూరియా మీద ఆధారపడిపోయాం. దానివల్ల తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికీ
80,000 టన్నులు రిక్వైర్మెంట్ ఉంది. అటు పారాదీప్ పోర్ట్ కానీ, మంగళూరు పోర్ట్ కానీ, వైజాగ్ పోర్ట్ నుంచి కానీ ఆల్రెడీ ఒక 7 ర్యాకులు ఆల్రెడీ ఇస్తామని చెప్పి నడ్డా గారు కూడా చెప్పడం కూడా జరిగింది. అలాగే మిగిలినది కూడా మనకి త్వరలోనే ఈ పోర్ట్స్ ద్వారా రాబోతున్నాయని కూడా రైతాంగానికి తెలియజేస్తూ, తప్పకుండా అవన్నీ కూడా ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, రైతులందరూ కూడా ఎవరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీకు తోడుగా ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది వచ్చినా, మనం చూసాం మామిడి రైతులకు ఇబ్బంది వస్తే